కొరత ఉంది, నిధుల కొరత ఉంది అనేటువంటి మాట చెప్పడం జరిగింది. దీనిపైన మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు సార్? నిజంగానే ఈ కొరత ఉందా? ఈ పూర్తిగా అవాస్తవం అండి. వాళ్ళు ఏమంటే మనసు ఉంటే మార్గం ఉంటుందండి. ఇది పెద్ద వాళ్ళకి కావాల్సింది మొత్తమే 10,000 కోట్ల రూపాయలు. అది ఇది కంప్లీట్ చేయడానికి మనం అడుగుతున్నది ఏంటంటే కేవలం 5 కోట్ల రూపాయలు ఖర్చుతోని దానికి ఇన్వెస్టిగేట్ చేయించి అధికారికంగా ఒక డిపిఆర్ అంటే క్షేత్రస్థాయి అధ్యయన వేదిక అది తయారు చేయించండి. అందులో ఏమిటంటే పాసిబిలిటీ ఏమిటి, ఇది ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు తయారు చేసినటువంటి నివేదిక. మాలాంటి వాళ్ళం మాకు దొరికిన ప్రాథమిక సమాచారాన్ని బేసిక్ గా చేసి మేము ఏం చేసామంటే కొల్లూరు మండలంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం తాలూకా అనుకోండి, ఇటు సైడ్ అనుకోండి, తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 7.5 లక్షల ఎకరాలు, 2 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లా, 50 ఎకరాలకు నల్లగొండ జిల్లాకు, ఇంకా వేరే మార్గం లేదు. ఎత్తు ప్రదేశంలో ఉన్నది, దానికి ఎక్కడో ప్రాణహిత చేవల నుంచి నీళ్లు పట్టుకురావడం అనేది పాసిబిలిటీ ఉన్నా చాలా దుర్గమము, టైం చాలా టైపింగ్ ప్రాసెస్ కాబట్టి దగ్గరలో ఉన్న డ్యూరాలజీ తీసుకుపోవడానికి వీలు ఉంటుంది అని చేస్తే అది అధ్యయనం చేయించడానికి కూడా మనసులా అది పెద్ద సమస్య. అంటే కేవలం అధ్యయనం చేయించడానికే ఇష్టం లేవడానికి 5 కోట్ల రూపాయలు వెచ్చించి చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదా? 10,000 కోట్ల రూపాయలు పెట్టి స్కీమ్ చేయించడం తర్వాత మాట. అంటే కేవలం ఏంటంటే ఇది తెలంగాణ ప్రాజెక్టు అది ఒకటి. 2, ఈ నీళ్లు ఇక్కడి నుంచి జూడానికి తీసుకుపోయితే రేపు మనకు హందీ నీవాకి ఎట్లా వస్తాయి, తర్వాత గాలినగర్కి ఎట్లా వస్తాయని నాకు చింత. అంటే ఎలాంటి నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకుపోయి 40 టీఎంసీల నీళ్లు అక్కడ, గాలినగర్కి 38 టీఎంసీలు, ఇష్టం వచ్చినట్టుగా దోచులు అట్లాగే వెలుగొండకు 30-40 టీఎంసీలు. అంటే పన్నెల ద్వారా తీసుకుపోవడానికి ఇట్లా చేయడానికి ఎట్లా సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్స్ ఇవ్వలేదు. అవి నికర జలాలు కావు, కేవలం వరద జలాలు తెలిసి కూడా ప్రభుత్వం వాటికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కేవలం రాయలసీమ వాడు కాబట్టి ఆయన అధికారం ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా అతను శాంక్షన్ చేశాడు. అప్పుడు ఎవరు అడగల ఏ నీటి గీరాయింపులు లేవు, ప్రాథమిక రిపోర్ట్ కాదు, పూర్తిగా డీటెయిల్ రిపోర్ట్ కూడా లేకుండా, ఇలాంటి రిపోర్ట్స్ లేకుండా టెండర్లు ఇచ్చే వరకు ఇచ్చాడు. ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టు తర్వాత జూరాల దగ్గరలో ఉంది, పూర్తిగా తెలంగాణ జూరాల ప్రాజెక్టు తెలంగాణ గట్టు 2 గట్లు కూడా తెలంగాణలో ఉన్నాయి. పూర్తిగా ఇది కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతంలో ఉన్నది. నీళ్లు ఉంటే పట్టుకుంటారండి, నీళ్లు లేకపోతే తీసుకోడు. అయినా కూడా అన్నీ తెలిసి కూడా వీళ్ళు కావాలని తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి వీళ్ళకు నీళ్లు లేవని, నిధులు లేవని, సాంకేతిక లోపం ఉందని ఏదో కారణంగా రిపోర్ట్ తయారు చేయడానికి అడ్డు పెట్టుకున్నారు. ఇదండి అసలు విషయం. విన్నారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. దేవిప్రసాద్ గారు అంటే విద్యాసాగర్ గారు చెప్తుంది ఏంటంటే కనీసం డిపిఆర్ అంటే ఒక క్షేత్రస్థాయి పరిశీలన రిపోర్ట్ను కూడా ప్రభుత్వం తయారు చేయలేకపోయింది, ప్రాజెక్టులకు సంబంధించిన హామీలు మాత్రం ఇచ్చింది అంటున్నారు. అంటే ప్రతి ప్రాజెక్టుకి ఇదే పరిస్థితి ఉందని కూడా ఆయన ఎత్తి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. విద్యాసాగర్ రావు గారు చెప్పిన దానిలో 100% వాస్తవం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో నీటి లభ్యత లేదనేటువంటి ఒక బూటకపు మాటలు మాట్లాడుతూ ఇవాళ అనేక ప్రాజెక్టులు అసలు కనీసం వాటి పరిశీలన కూడా లేకుండా తుది దశలోనే తుంచేస్తున్నటువంటి సమయకేంద్ర పాలన మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు ఎంత పెద్ద ఎత్తున కావాలని ఆ స్కీములు లోకల్గా ఉన్నటువంటి రైతులు కానీ, తెలంగాణ వాదులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అనేక సందర్భాల్లో ఇక్కడ నీటి లభ్యత ఉంది, ఇక్కడ ప్రాజెక్టులు కట్టండి, ఇక్కడ చెక్ డ్యాములు కట్టండి, లేకుంటే ఇక్కడ చెరువులు నిర్మించండి అని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్క దగ్గర కూడా ఒక చిన్న సమస్యను కూడా ముందుకు తీసుకురాకలేనటువంటి పరిస్థితిని చూసాం. ఒకవేళ ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి ఒత్తిడి వస్తే అది కేవలం ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేయడానికే పనికొస్తుంది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కాదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టెక్నికల్ శాంక్షన్ కావు, టెక్నికల్ శాంక్షన్ ఇచ్చిన టెండర్లు కావు. మొత్తంగా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద విపరీతమైనటువంటి వివక్ష కొనసాగుతుంది. ఇప్పుడు మనం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తీసుకున్న 50,000 కోట్ల రూపాయల అంచనాలతో తయారైనటువంటి ప్రాజెక్ట్ని కేవలం 10% కూడా ఇవాళ ఖర్చు చేయనటువంటి ఒక పరిస్థితి వస్తూ ఉన్నది. 50,000 కోట్లతో పెట్టినటువంటి అంచనాలు కూడా రోజు రోజు అంచనాలు పెరుగుతున్నాయి తప్ప కార్యక్షేత్రంలో ఒక పని కూడా జరగనటువంటి ఒక చరిత్రను చూస్తా ఉన్నాం. అలాగే సమైక్యాంధ్ర పాలన వచ్చిన తర్వాత కట్టినటువంటి ప్రాజెక్టులు అన్ని విషయాల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి ఎంత మేరకైతే అంత మేరకు సాగునీటిని కట్ చేయాలనేటువంటి దురుద్దేశంతో అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సైట్స్ కూడా మార్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం అనేక సందర్భాల్లో విద్యాసాగర్ రావు గారు చెప్పడం జరిగింది. నాగార్జున సాగర్ తీసుకున్నా, శ్రీశైలం తీసుకున్నా, అనేక ప్రాంతాల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి
నీటి వాటాను విపరీతమైనటువంటి కోతలు కోస్తూ సీమాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళకి వాటాను పెంచే విధంగా పోతిరెడ్డిపాడు కానీ మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కానీ అసలు నీటి వాటాలు లేకున్నా కూడా తీసుకుపోతున్నటువంటి దొంగిలించుకుపోతున్నటువంటి సందర్భాలు చూసాం. ఇప్పటికే ఉన్నటువంటి మన నీటిని మనం వాడుకోలేకపోతున్నాం అనేటువంటి ఒక ఆగ్రహం ఆవేశం ఇలా తెలంగాణ రైతుల్లో ప్రజల్లో ఉంది. ఉన్న నీటిని వాడుకోవడం లేదని తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉంటే నీటి లభ్యత లేదనేటువంటి ఒక కొత్త వాదాన్ని తీసుకొస్తే ఇలా ప్రాజెక్టులన్నీ కూడా పాతరేసే విధంగా సీమాంధ్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని తప్పకుండా అందరం కలిసి ఎదిరించాల్సినటువంటి అవసరం. సో శ్రావణ్ గారు, అంటే చివరిగా అంటే ఈ ఇష్యూ పైన మనం సమాప్తి చేసే ముందు రంగారెడ్డి జిల్లాకి కానీ మహబూబ్నగర్కి కానీ ఖచ్చితంగా వాటర్ ఫెసిలిటీ చాలా అవసరం. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ ఏదో ఒక రీజన్తో ఆపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీగా మీరు ఎట్లా రెస్పాండ్ అవ్వబోతున్నారు దీనిపైన? తప్పనిసరిగా అండి, ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ఒక రీతిలో గతంలో కూడా రకరకాల ప్రాజెక్టుల పట్ల జరుపుతున్న వివక్ష కావచ్చు, నిధుల కేటాయింపులో జాప్యం కావచ్చు, లేకపోతే అలసత్వం కావచ్చు, వీటన్నిటి పట్ల పోరాటం చేసినట్టుగానే దీనిపై కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. తర్వాత ఈరోజు రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ పార్టీల, ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు పాలమూరు అంటే లేబర్ అంటే బ్రాండెడ్ లేబర్గా మారిపోయి లక్షలాది మంది ఊళ్ళో వదిలిపెట్టి లేబర్గా మారుతున్న ఈ తరుణం ఎందుకు అని అంటే అక్కడ సరి అయినటువంటి రీతిలో ఉన్నటువంటి ఒక జలాలను వినియోగపరచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. కాబట్టి అట్లీస్ట్ ఇటువంటి సిచ్యువేషన్లోనైనా ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఇమీడియట్గా ఈ యొక్క ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి ఒక బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, మొత్తం ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ప్రాజెక్ట్ ఇనిషియేషన్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సంబంధించిన అంశం కావచ్చు, ఇమీడియట్గా కార్యాచరణ తీసుకొచ్చేటువంటి రీతిలో ప్రయత్నం చేయాల్సినట్టుగా టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సో వార్తలు వాస్తవాల కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఈరోజు ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణ ఒక వార్తను రాయడం జరిగింది. అది నిజంగా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువకులకు కొంత విషాదకరమైనప్పటికీ కూడా మనం దానిపైన చర్చించాల్సినటువంటి అవసరం మాత్రం కనిపిస్తుంది. తెలంగాణ కోసం నెలరాలినటువంటి మరో యువకుడు అనేటువంటి వార్త రాసింది. నల్గొండ జిల్లాకు చెందినటువంటి శివరాం అనేటువంటి యువకుడు ఐటీఐ చదివి వివిధ కంపెనీల్లో జాబ్ కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడ జాబ్ లేక తెలంగాణ వస్తేనే జాబ్ వస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ని గవర్నమెంట్కి ఇచ్చేటువంటి